నగరం శివార్లలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల గోడలు పగిలిపోయి సౌకర్యాలు లేక అధ్వాన్నంగా ఉంది. ఆ స్కూల్ గేటు దగ్గర వసుంధర అనే ఆవిడ నిలబడి ఉంది. ఆమె మాసిన చీర కట్టుకుని చేతిలో ఒక పాత స్కూల్ బ్యాగ్ పట్టుకుని ఉంది. ఆమె నిజానికి ఆ జిల్లాకు కొత్తగా వచ్చిన డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఆమె తన కొడుకును మరొక చిన్నారిని సహాయంగా తీసుకుని స్కూల్లో చేర్పించడానికి వచ్చిన పేద తల్లిలా నటించింది. ఆఫీసు గదిలోకి వెళ్లి అక్కడున్న హెడ్ మాస్టర్ రాఘవరావుని కలిసింది. రాఘవరావు కుర్చీలో పడుకుని ఫోన్ చూసుకుంటున్నాడు. అయ్యా, నా బాబుని ఈ స్కూల్లో చేర్చుకుంటారా? వాడికి చదువుకోవాలని చాలా ఆశగా ఉంది అని వినయంగా అడిగింది వసుంధర. రాఘవరావు విసుగ్గా చూస్తూ, ఇప్పుడు సీట్లు లేవు, వెళ్ళిపో. అయినా ఇలాంటి చిరిగిన బట్టలు వేసుకున్న వాళ్ళని చేర్చుకుంటే స్కూల్ పరువు పోతుంది అన్నాడు. వసుంధర కన్నీళ్లతో, అయ్యా, ఇది ప్రభుత్వ బడి కదా, మాలాంటి పేదవాళ్ల కోసమే కదా ప్రభుత్వం ఈ బడులు కట్టింది. మా బాబు బాగా చదువుతాడు సార్ అని బ్రతిమాలాడింది. అప్పుడే అక్కడికి స్కూల్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వచ్చాడు. అతను రాగానే రాఘవరావు లేచి నిలబడి మర్యాదలు చేశాడు. వసుంధరను చూసి సత్యనారాయణ, ఎవరీ బిచ్చగత్తె, ఇక్కడేం చేస్తోంది అని అరిచాడు. వసుంధర ధైర్యంగా, సార్, పిల్లలకి ఇచ్చే మధ్యాహ్న భోజనం సరిగ్గా పెట్టడం లేదంట, పుస్తకాలు కూడా ఇవ్వడం లేదంట, ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు అని ప్రశ్నించింది. ఆ మాట వినగానే సత్యనారాయణకు కోపం వచ్చింది. ఆమె చేతిలోని బ్యాగ్ ని విసిరికొట్టి, నీకెందుకవన్నీ, నీ స్థాయి ఏంటి, మా పనులకే అడ్డొస్తావా అంటూ ఆమెను భుజం పట్టుకుని బయటకు గెంటేశాడు. వసుంధర కింద పడిపోయింది. ఆమె చేతికి చిన్న గాయమైంది. మరుసటి రోజు ఉదయం పాఠశాల ముందు పెద్ద కాన్వాయ్ వచ్చి ఆగింది. సెక్యూరిటీ పోలీసులు దిగి సెల్యూట్ చేస్తున్నారు. స్కూల్ స్టాఫ్ అంతా భయంతో వణికిపోతున్నారు. కారు దిగింది వసుంధర. ఈ రోజు ఆమె నెరిసిన తెలుపు రంగు కాటన్ చీరలో కళ్లజోడు పెట్టుకుని కళ్లలో నిప్పులు చిరుగుతూ లోపలికి నడిచింది. ఆమెను చూడగానే హెడ్ మాస్టర్ రాఘవరావు, ఇన్స్పెక్టర్ సత్యనారాయణల నోట మాట రాలేదు. వసుంధర నేరుగా హెడ్ మాస్టర్ గదిలోకి వెళ్లి ఆయన కూర్చునే కుర్చీలో కూర్చుంది. రాఘవరావు వణుకుతూ, మేడం, మీరు డిఈఓ గారా? నిన్న నేను గుర్తుపట్టలేదు మేడం అన్నాడు. వసుంధర తన గాయమైన చెయ్యిని చూపిస్తూ, సత్యనారాయణ గారు, నిన్న నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. ప్రభుత్వం పంపే నిధులు ఎటుపోతున్నాయి? పిల్లలకి పెట్టే భోజనంలో కల్తీ ఎందుకు జరుగుతోంది అని గర్జించింది. సత్యనారాయణ కాళ్ల మీద పడి, సారీ మేడం, అది పొరపాటును జరిగిపోయింది, ఇకపై ఇలా జరగదు అని ఏడవడం మొదలుపెట్టాడు. వసుంధర తీవ్రంగా, పొరపాటు కాదు, ఇది నేరం, విద్యార్థుల భవిష్యత్తును అమ్మేస్తున్నారు మీరు. రాఘవరావు, హెడ్ మాస్టర్ గా నీ బాధ్యత మరిచావు. సత్యనారాయణ, అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదవాళ్లను హింసించావు. మీ ఇద్దరినీ ఇప్పుడే సస్పెండ్ చేస్తున్నాను. మీ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్ రిపోర్ట్ ఇస్తున్నాను అని ఆర్డర్ పాస్ చేసింది. వెంటనే పోలీసు బృందం వచ్చి వారిద్దరినీ తీసుకువెళ్లారు. స్కూల్ పిల్లలందరినీ పిలిచి వసుంధర ఇలా చెప్పింది, పిల్లలు, చదువు అనేది ఎవరి అబ్బసొత్తు కాదు, అది మీ హక్కు. మిమ్మల్ని ఎవరైనా ఆపాలని చూస్తే ఈ వసుంధర మీ వెనక ఉంటుంది. బాగా చదువుకొని ఈ దేశాన్ని పాలించే స్థాయికి ఎదగండి. అక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ వసుంధరకి కృతజ్ఞతలు తెలుపుతూ చప్పట్లు కొట్టారు. ఆ పాఠశాల ఇప్పుడు మళ్లీ కొత్త వెలుగుతో నిండిపోయింది. అక్షరం నేర్పే బడిలో అన్యాయం జరిగితే సహించకూడదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. విద్య విలువను అందరికీ తెలియజేయడానికి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఉత్తేజకరమైన కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.